సో ఫస్ట్ మనం తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. సో చాలా వరకు మార్కెట్ అనేది సో రిసెషన్తో ఆక్యుపై ఉంది. అంతకుముందు మీరు చూసినట్లయితే యూఎస్లో కానీ, కెనడాలో కానీ, యూకేలో కానీ స్టిల్ ఇంకా రిసెషన్ జరుగుతూనే ఉంది. అయినప్పటికీ కూడా ఇండియాలో ఎటువంటి రిసెషన్ లేకపోయినా సరే మార్కెట్లో ఎస్ఐపిలో జాబ్స్ అనేవి ఉన్నాయి. సో అవి మనం సెర్చ్ చేసే దాన్ని బట్టి మనకు జాబ్ వస్తుంది. అండ్ ఏ పోర్టల్స్లో సెర్చ్ చేస్తే జాబ్ వస్తుంది అనే విషయాన్ని కూడా మీకు చెప్తాను. సో నాకు స్టూడెంట్స్ కాల్ చేస్తున్నారండి. ఒక 3-4 డేస్ నుంచి స్టూడెంట్స్ ఎప్పుడు కూడా మేము అప్డేట్లో ఉంటాం బేసిక్గా. సో కోర్స్ అయిపోయిన తర్వాత కూడా సో వాళ్ళు మనకి కాల్ చేస్తూ ఉంటారు. అండ్ సో ఇంటర్వ్యూస్కి వెళ్తున్నాను సార్ ఇలాగా అని చెప్తా ఉంటారు. సో గత 3 డేస్ నుంచి జాబ్స్ అనేవి మార్కెట్లో ఎస్ఏపిలో నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ కనబడుతున్నాయి. సో అసెంచర్లో చాలా ఉన్నాయి జాబ్స్, జన్ప్యాక్లో చాలా ఉన్నాయండి. సో అలాగే మీరు చూసినట్లయితే ఐబిఎంలో చాలా ఉన్నాయి, టీసీఎస్లో చాలా ఉన్నాయి, ఇన్ఫోసిస్లో నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఈ కంపెనీస్లో బెంగళూరులో ఎక్కువ మనకి ఆపర్చునిటీస్ కనపడుతున్నాయి.